మానవత్వం ఉంటుందా లేదా అని అడుగుతా ఉన్నా. మనసు మానవత్వం ఉంది కాబట్టి పోలీసులకు చెప్పినా పోలీసులు స్పందించకపోతే ఎమ్మెల్యే మానవత్వం చూపించాడు. ఒక మనిషిగా తను రియాక్ట్ అయ్యాడు. వెంటనే ఎమ్మెల్యే ఆ గ్రామానికి పోయాడు. ఆ సంఘాలనే గ్రామానికి ఎమ్మెల్యే పోయాడు. కార్యకర్తను కాపాడుకునే దానికోసం వెళ్ళి ఆ ఎమ్మెల్యే కార్యకర్తను కాపాడుకునే దానికోసం ఆ సంఘాల గ్రామానికి వెళ్ళడం అన్నది ఒక నేరమంట. అది మొదటి కేసు ఎమ్మెల్యే మీద పెట్టిన కేసు. చూడండి ఒకసారి, ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు ఏ మాదిరిగా పెడతా ఉన్నారు అనంటే, ఈ చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు పాలనలో, కుట్రల పాలనలో ఏ రకంగా ప్రజలు హింసించబడతా ఉన్నారు అనంటే అక్రమ కేసుకు నిదర్శనం ఇది. ఎమ్మెల్యే మీద పెట్టిన మొదటి కేసు ఇది. ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎమ్మెల్యే ఆ సంఘాల గ్రామంలో సద్దుపరిచి గిరి అనే ఆ పిల్లోడిని తన కారులో ఎక్కించుకొని ఈ గ్రామంలో ఇప్పుడు వద్దు నువ్వు ఉండడము, మళ్ళా ఏం చేస్తారో ఏమో, నాతో పాటు వచ్చేసేయి అని చెప్పి ఎమ్మెల్యే ఆ గిరిని ఎక్కించుకొని తన కారులో తాను నివాసం ఉంటా ఉన్న తన ఇంటికి తీసుకొని పోయే కార్యక్రమం చేశాడు చిప్పగిరిలో. ఆ గిరిని ఎక్కించుకొని ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతా ఉండగా దారిలో నేమకల్లు అనే గ్రామం, దారిలో మరో గ్రామం నేమకల్లు అనే గ్రామం. ఈ గ్రామంలో దారి కాచి ఎమ్మెల్యే మీద మళ్ళీ దాడి చేశారు. ఎమ్మెల్యే మీదనే ఏకంగా దాడి చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చెయ్యిని కొట్టారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చెయ్యి విరిగిపోయింది. విరిగిపోవడమే కాకుండా ఇంకా అన్యాయమైన పని ఏం చేశారో తెలుసా? ఇంకా అన్యాయమైన పని ఏమిటంటే, ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం శ్రీరాములు ఎక్స్రే రిపోర్ట్, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యి విరిగిన ఎక్స్రే రిపోర్టు, ఎమ్మెల్యే మీద దాడి చేసి నేమకల్లు గ్రామంలో తిరిగి వస్తా ఉండగా దారిలో ఉన్న నేమకల్లు అనే గ్రామంలో ఎమ్మెల్యే మీద దాడి చేసి ఎమ్మెల్యే తమ్ముడిని చెయ్యిరగొట్టిన రిపోర్ట్ ఇది. దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అని చెప్పి ఏకంగా ఓ టీడీపీ కార్యకర్త, ఇది ఇంకా అన్యాయం, ఇది వినండి ఒకసారి, ఏకంగా దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అని చెప్పి ఏకంగా ఓ టీడీపీ కార్యకర్త నేమకల్లులో ఉన్న టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను తానే చింపేసి, తన భార్య బట్టలను తానే చింపేసి, భర్తగా ఉండి తానే తన భార్య బట్టలను చింపేసి ఎమ్మెల్యే అతని మనుషులు చింపారంటూ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు, మరో కేసు, రెండో కేసు, ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు రెండో కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మా వాళ్ళ మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి మీ కార్యకర్తల బట్టలను సైతం వాళ్ళ భర్తలతో చింపించే స్థాయికి నీ పార్టీ దిగజారిపోయింది అని అంటే నువ్వు తలకాయ వంచుకోవాలి చంద్రబాబు అని చెప్తా ఉన్నా. నీ కుట్రలు చేయడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నావు చంద్రబాబు, నువ్వు ఆలోచన చేసుకొని అడుగుతా ఉన్నా. కట్టుకున్న భార్య బట్టలను 10 మంది ముందు 10 మంది చూస్తూ ఉండగా కుట్రలు చేయడం కోసం భార్య బట్టలను భర్త చింపుతా ఉంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. బయటకు వచ్చిన మళ్ళీ ఆ ఆడబిడ్డను కూడా వాడుకొని
తప్పుడు మాటలు కూడా చెప్పిస్తారు ఆ భార్యతో. ఆ ఆడబిడ్డను కూడా వాడుకొని తప్పుడు మాటలు కూడా చెప్పిస్తారు ఆ భార్యతో. నేను అడుగుతా ఉన్నా, బయటకు వచ్చిన ఆ వీడియో చూసిన తర్వాత, ఆ వీడియో భర్త భార్య బట్టలను చింపుతా ఉన్నాడు అందరి ముందు. ఆ వీడియో బయటకు వచ్చింది, వైరల్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజంగా రాష్ట్రం మొత్తం నిబరిపోయింది అది చూసి. చంద్రబాబు నాయుడు గారి కుట్రల రాజకీయాలను చూసి, ఈ వెన్నుపోటు పాలనను చూసి రాష్ట్రం మొత్తం షాకు గురైంది. మీరు కూడా ఒకసారి చూడండి ఆ వీడియోను. మళ్ళా ప్లే చేయి. మళ్ళా చూస్తారా? మళ్ళా పెడదాం. మళ్ళా పెట్టు. నిజంగా ఏ స్థాయిలోకి చంద్రబాబు నాయుడు దిగజారిపోయినాడు అని చెప్పడానికి వెన్నుపోటు పార్టీ నాయకుడు కుట్రలు చేసి వెన్నుపోటు పార్టీ పాలనలో ఏ రకంగా వ్యవస్థలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం. ఇది చేసి ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు, ఇది రెండో కేసు. ఎమ్మెల్యే మీద పెట్టిన ఇది రెండో కేసు, రెండో అక్రమ కేసు. నేమకల్లో నేమకల్లో అదే గ్రామంలో ఎమ్మెల్యే మీద పెట్టిన మూడో కేసు ఏమిటో తెలుసా? అదే గ్రామంలో ఎమ్మెల్యే మీద పెట్టిన మూడో కేసు ఏమిటో తెలుసా? ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారంట. కారును ధ్వంసం చేశారంటూ మూడో కేసు పెట్టారు. మీరే దాడి చేస్తారు, మీరే చెయ్యరగొడతారు, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యరగొడతారు. దారిలో పోతా ఉన్న ఎమ్మెల్యే మీద మీరే దాడి చేస్తారు, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యిని మీరే విరగొడతారు. మళ్ళీ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. భార్య బట్టను సైతం చింపిపిచ్చి మొగుళ్లతో భర్తలతో. మళ్ళీ అంతటితో కూడా సంతృప్తి చెందుకోకుండా కారును ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశాడంటూ, వాళ్ళ కారుని ఎమ్మెల్యే ధ్వంసం చేశాడంటూ మళ్ళీ ఎమ్మెల్యే మీద మూడో కేసు. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి అక్రమ కేసులు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో పెడతా పోతే ప్రజాస్వామ్యం బతుకుతుందా అనేది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా నేను అడుగుతా ఉన్నా. ఇది జరిగిన తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది జరిగిన తర్వాత ఎమ్మెల్యే గిరిని ఎవరినైతే కారులో ఎక్కించుకొని ఉన్నాడో ఆ గిరిని తీసుకొని ఎమ్మెల్యే తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శ్రీరాములు ఎవరైతే ఉన్నాడో తమ్ముడిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ చూపించి కేసు కట్టండి అయ్యా అంటే పోలీసులు కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. పోలీసులు కనీసము కంప్లైంట్ కూడా తీసుకోలేదు. అంటే ఒక నష్టపోయిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళితే ఆ గిరిని తీసుకొని ఆ కార్యకర్తను తీసుకొని పోయి వాళ్ళ సొంత తమ్ముడు ఎవరైతే చెయ్యి విరిగిపోయిందో తమ్ముడు తీసుకొని పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి పోతే కనీసం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలనుకున్నా కూడా కనీసం కంప్లైంట్ కూడా తీసుకొని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు పనిచేస్తా ఉన్నాయి అని అంటే ఇక సామాన్యుడు ఎవడైనా పోలీస్ స్టేషన్కి పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా
ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరితోనూ కోరుతా ఉన్నా. ఇది నాలుగవ తప్పిదం. కేసు సైతం, కంప్లైంట్ సైతం తీసుకునే దానికి కూడా పోలీస్ స్టేషన్లో వెళ్ళి తాను అడిగినా కూడా కనీసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా తీసుకునే పరిస్థితి ఉండడం నాలుగవ తప్పిదం. ఇక ఐదవ తప్పిదం ఏమిటో తెలుసా? ఐదవ తప్పిదం ఏమిటంటే ఎమ్మెల్యే ఈ స్థాయిలో చెయ్యి విరిగిపోయిన వ్యక్తిని తీసుకొని పోయి, గిరిని తీసుకొని పోయి ఆ వీడియో ఫోటోలు సైతం ప్రొడ్యూస్ చేసిన కంప్లైంట్ తీసుకోకపోవడం ఒక తప్పు అయితే, రెండో తప్పు ఏమిటో తెలుసా? ఎమ్మెల్యే మీద రివర్స్ కేసులు. ఐదవ తప్పిదం ఇది, ఎమ్మెల్యే మీద రివర్స్ కేసులు. చంద్రబాబు నాయుడు గారి అమలు చేస్తా ఉన్న రెడ్ బుక్ పాలనలో వెన్నుపోటు పార్టీ పాలనలో ఆయన పెట్టుకున్న ఈ డర్టీ సిస్టమ్ చేస్తా ఉన్న పని ఏమిటో తెలుసా? రివర్స్ ఎమ్మెల్యే మీద అక్రమ కేసులు, తప్పుడు కేసులు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఎంత అన్యాయంగా వీళ్ళు కేసులు పెడతా ఉన్నారంటే, బాధితులైన విరూపాక్షి, ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీకి చెందిన వారి పేర్లు ఇరికించి అక్రమ అరెస్టులకు దిగడమే కాకుండా ఎంత దొల్లటనం ఉంది అనంటే, మొదట సంఘాలలో జరిగిన ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ ఎలా ఉందో తెలుసా? ఆ కంప్లైంట్ చూస్తే ఆ మొదటి సంఘాల్లో జరిగిన వాళ్ళ కంప్లైంట్ చూస్తే, సంఘాల్లో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన కంప్లైంట్ చూస్తే ఏకంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఈ కంప్లైంట్లో నలుగురు పేర్లు ఇదే కంప్లైంట్లో వేరే నిందితులుగా సేమ్ పేర్లు రిపీట్ చేస్తారు. A10 యాదవల్లి ప్రేమ కుమార్ A10 అయితే, మళ్ళీ A22లో కూడా అదే ప్రేమే, అదే మనిషి మళ్ళీ రిపీట్. A17 మాల గాడిలింగ A17 అయితే, A25లో కూడా మళ్ళీ అదే గాడిలింగ మళ్ళా గాడిలింగ A25 సేమ్ పేరే రిపీట్. సేమ్ మనిషే రిపీట్. A19 సత్తిరెడ్డి, A23 సత్యనారాయణ రెడ్డి రిపీట్ కంప్లైంట్లో. A14 A18 కురువ లింగన్న, A20 లింగప్ప, A24 జిబిటి లింగన్న సేమ్ రిపీట్. నేను ఆశ్చర్యంగా నేనేం చెప్తున్నానంటే, ఎటువంటి విచారణ లేదు. ఎఫ్ఐఆర్ మామూలుగా రిజిస్టర్ చేసేటప్పుడు, కంప్లైంట్ ఏదైనా రిజిస్టర్ చేసేటప్పుడు ఒక నిందితుడిని ఈ మాదిరిగా చేర్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అంటే కంప్లైంట్ కూడా ఇవాళ ఎవరు పోలీసులే వీళ్ళంతకీ వీళ్ళే రాసుకోవడమే, ఎంక్వైరీ కూడా లేదు, ఎంక్వైరీ కూడా చేయలే, వీళ్ళందరికీ వీళ్ళే కంప్లైంట్ రాసేయడమే. ఇది ఐదవ తప్పు అయితే, ఆరవ తప్పు ఏమిటో తెలుసా? ఆరవ తప్పు ఏమిటి అంటే, ఎమ్మెల్యే ఇంటి మీదకి ఎమ్మెల్యే కంప్లైంట్ తీసుకోకపోగా ఎమ్మెల్యే మన ఇంటికి వెళ్ళి తన ఇంట్లో తాను పడుకొని ఉంటే రాత్రి 2:45 వందల మంది పోలీసులను తీసుకొని పోయి ఎమ్మెల్యే డోర్లను పగలగొట్టి సీసీటీవీ ఫుటేజీలన్నీ కూడా ఎమ్మెల్యే ఇంట్లో ఉండేటన్ని వీళ్ళే దొంగతనం చేసి
ఎమ్మెల్యేలను అపహరించడం. ఆయన ఇంట్లో ఉన్న సీసీటీవీలు, ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న సీసీటీవీలు ఈరోజు లేవు. ఎక్కడున్నాయంటే పోలీసుల దొంగలు. ఇది 6వ తప్పిదం. నేను అడుగుతా ఉన్నా, 6 తప్పిదాలు నేను సాక్ష్యాలు ఆధారాలతో సహా 6 తప్పిదాలు వీళ్ళు చేసినటువన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యంలో, వెన్నుపోటు పార్టీ పాలనలో కుట్రలు చేస్తూ ఏ రకంగా అన్యాయాలు చేస్తా ఉన్నారని చెప్పి చూపించిన. నిజంగా బీసీ అనే నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కుట్రలతో ఏ రకంగా బీసీ నాయకుల్ని, పేరు పొందిన బీసీ నాయకులను ఏ రకంగా అక్రమ కేసులతో ఇరికిస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తా. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎదుగుతా ఉన్న బీసీ నాయకులను చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా లక్ష్యంగా చేసుకున్నారు అనంటే, శ్రీకాకుళంలో మొన్న మత్స్యకార బీసీ నాయకుడు సిదిరి అప్పలరాజు, నేను మొన్న తనకు జరిగిన అన్యాయం మీద శ్రీకాకుళం వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రెస్ సమక్షంలో పూర్తిగా వివరాలతో సహా వివరించిన. సిదిరి అప్పలరాజు విషయంలో ఓ బైక్ యాక్సిడెంట్ను, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, ఓ బైక్ యాక్సిడెంట్ను, ఓ రోడ్డు ప్రమాదాన్ని ఏకంగా వక్రీకరించి హత్య కింద, కుట్ర కింద, హత్య కింద బుక్ చేసినారు. ఒక బీసీ నాయకుడు 18 ఏళ్ల కొడుకు బైక్ నడుపుతూ 18 ఏళ్ల కొడుకు బైక్ యాక్సిడెంట్ అయితే 18 ఏళ్ల కొడుకు బైక్ యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ హత్య కింద, కుట్ర కింద ఏ రకంగా మలిచి చివరికి అప్పలరాజును సైతం అరెస్ట్ చేసినారు. మత్స్యకార లీడర్, ఒక డాక్టర్, ఎంత దారుణంగా జరుగుతా ఉన్నాయనంటే, ఇదే అప్పలరాజు గారిని చూడడానికి నేను, అప్పలరాజు కుటుంబాన్ని, అప్పలరాజును చూడడానికి నేను పోతే ప్రజలు విపరీతంగా వచ్చిన సందర్భంలో చింతాడ రవికుమార్ అని చెప్పి ఆముదాల వలస మా కోఆర్డినేటర్, బీసీ నాయకుడు, కాళింగ కులస్తుడు, బీసీ నాయకుడు, ఆయన లేడీ ఎస్ఐని చంపబోయాడంట. ఆయన లేడీ ఎస్ఐని అంతమంది జనాదుల మధ్య, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది జనాదులు వచ్చిన పరిస్థితుల మధ్య పోలీసులు అక్కడ వీళ్ళని రాకుండా ఇంకా అడ్డుకుంటా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఆ లేడీ ఎస్ఐను చంపబోయారంట. అది కేసు. ఎవడన్నా పోలీసు వాళ్ళని, ఇంతమంది మనుషుల ముందర ఎవడన్నా పోలీసులను చంపుతారా? బుద్ధి జ్ఞానం ఎవడన్నా ఉందా? ఎవడన్నా కేసు పెట్టేవాడు ఎవడైనా? అందులో ఆడ ఎస్ఐని ఎందుకు చంపుతారు ఎవరైనా కూడా? అయినా ఆయన మీద ఇటువంటి తప్పుడు కేసు, అరెస్టు. ఈరోజు మళ్ళీ కర్నూలులో బోయ కులస్తుడు, బీసీ, ఆలూరు ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటని ఇప్పుడే చెప్పిన. అక్రమ కేసుల్లో ఏ రకంగా బీసీ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నలిపివేస్తా ఉన్నాడని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. మరో ఘటన, మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, మైనారిటీ లీడర్,
ఏ రకంగా అక్రమ కేసు పెట్టి ఏ రకంగా ఆయన అరెస్ట్ చేసినారో ఇంత ముందు కూడా దీని విషయంగా కూడా తన కూతురు కూడా వివరంగా కూడా చెప్పింది. వాళ్ళే డబ్బులు ఇచ్చినారు, ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినారు, పొగాకు కొనుగోలు చేసేందుకు డబ్బులు వీళ్ళే ఇచ్చి పొగాకు కొనుగోలు చేసేందుకు వీళ్ళే డబ్బులు ఇస్తే ఆ మనిషి పొగాకు ఇవ్వాల, డబ్బులు వెనక్కి ఇవ్వాల. పైగా ఈ ముస్తఫా మీద కేసు, అక్రమ కేసు. ఇదెక్కడ న్యాయమో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పోలీసులు చేయాల్సింది డబ్బులన్నా ఇప్పించాలా, కనీసం సరుకన్నా ఇప్పించాలా. డబ్బులు ఇప్పించలేదు, సరుకు ఇప్పించలేదు, పైగా ముస్తఫా మీదనే కిడ్నాప్ కేసు. ఈయన స్వయంగా ఈ మనిషిని తీసుకొని పోయి పోలీసులకు ఈయన స్వయంగా అప్పచెప్పినాడు పోలీస్ స్టేషన్లో. అయినా ఈయన కిడ్నాప్ చేశాడని రివర్స్ ఈయన మీద కేసు. ముస్తఫా ఒక బీసీ మైనారిటీ నాయకుడు, మరో యాదవ నాయకుడు కారుమూరు సునీల్ మన పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా తాను పోటీ చేశాడు. కారుమూరు సునీల్ అని చెప్పి బీసీ నాయకుడు, యాదవ కులస్తుడు. ఆయన మీద మరో అక్రమ కేసు. డిస్ట్రిక్ట్ పరిధిలో టెండర్లు పిలుస్తారు, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ దానికి సంబంధించి టెండర్లు పిలిచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ పిలుస్తాడు ఆయా జిల్లాలలో ట్రాన్స్పోర్ట్ చేసేందుకు. అది మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. లోకల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో జరిగే టెండర్లు, దాంట్లో ఈ మనిషిని అరెస్ట్ చేసినారు. ఏ కేసు పడితే ఆ కేసు, ఎవడి మీద చేయాలనుకుంటే వాడి మీద అక్రమ కేసులు ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం, దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేయడం, ఇష్టం వచ్చినట్టుగా అరెస్టు చేసుకుంటూ పోవడం రాష్ట్రంలో ఇవాళ జరుగుతూ ఉన్నది ఇదే. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత హేయమైన పరిస్థితిలో ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఇవాళ పాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే జైల్లోకి నేను పోయా. ఇరుపాక్షన్న ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే ఇరుపాక్షన్నను చూడడానికి నేను పోయా. ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని, ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని.